మన దేశం మర్చిపోయిన ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఈయన. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వరల్డ్ వార్ 2 లో జర్మనీ తరపున యుద్ధం చేసిన సర్దార్ మోహన్ సింగ్ అంట. ఆ యుద్ధం తర్వాత హిట్లర్ ఈయనకి ఒక రివార్డ్ ఇద్దామనుకుంటే ఈయన మన స్వాతంత్ర పోరాటం కోసం కొన్ని వెపన్స్ అడిగాడని, తర్వాత వాటిని ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు వాడారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అబ్బా, ఎంత గొప్ప స్టోరీ అని అనిపిస్తుంది కదా. కానీ ఇదంతా రాజమౌళి సినిమా లాగా ఒక పెద్ద ఫ్యాంటసీ స్టోరీ మాత్రమే, నిజం కాదు. ఈ ఫోటోలోని వ్యక్తి పేరు నిజంగానే సర్దార్ మోహన్ సింగ్, కానీ ఈయన జర్మనీ తరపున వరల్డ్ వార్ 2 లో ఫైట్ చేయలేదు. నిజానికి ఈయన ఒక ఎడ్యుకేషనలిస్ట్ మరియు బ్యాంకర్. ఈయన పటియాలాలో ఉన్న మోడర్న్ సీనియర్ సెకండరీ స్కూల్ ఒక ఫౌండర్. ఈ విషయాన్ని స్వయాన సర్దార్ మోహన్ సింగ్ గారి మనవడు జోహార్ సింగ్ మాతో ఒక ఈమెయిల్ కమ్యూనికేషన్ లో చెప్పారు. అయినా ఈ మధ్య ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్స్ రాయడంలో వీక్ అయిపోతున్నారు. వరల్డ్ వార్ 2 అయిపోయాక హిట్లర్ ఈయనకి రివార్డ్ ఇవ్వడం ఏంటి? అసలు వరల్డ్ వార్ 2 అయిపోయే లోపు హిట్లర్ చనిపోయాడు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.